There's one thing that you have to remember. మీరు ఒక సంగతి జ్ఞాపకం పెట్టుకోవాలి. You can't. People want you to give them a touch and the power. ప్రజలు ఎప్పుడు కూడా మీలో ఉన్న శక్తిని అలా తాకి చూడాలని కోరుకుంటారు. But they don't have the stuff. అయితే వారిలో అంత సామర్థ్యం ఉండదు. You know what stuff is down here? అందులో ఉన్న సామర్థ్యం ఏంటో తెలుసా? The good stuff. అది మంచి సామర్థ్యం. You know what that is? అదేంటో తెలుసా? Yeah. Well, I had the good stuff. నాలో ఉంది ఆ మంచి సామర్థ్యం. What? I'm not bragging. నేను గొప్ప చెప్పుకోవడం లేదు. No. You can have the same thing. I've given you the 4 scriptures that we stood on. ఇప్పటి వరకు మనం ఆధారంగా నిలబెట్టుకున్న 4 లేఖన భాగాలు మీకు చెప్పానే. అది మంచి సామర్థ్యం, అది మీరు పొందుకోవచ్చు. When I see you women, I can't hardly keep from stopping preaching and starting to shout. సహోదరిని చూచినప్పుడు బోధన ఏమాత్రం ఆపకుండా కొనసాగించాలని ప్రేరణలో కలుగుతోంది. Oh, how India needs women who are miracle workers. నిజంగా నేటి కాలంలో భారతదేశానికి అద్భుత కార్యాలు చేయు స్త్రీల అవసరం ఎంతైనా ఉంది. And you can do it. మీరు చేయగలరు స్త్రీలారా. You can do it. సహోదరులు చేయగలరు. Jesus didn't say he called all of his followers together that were not women. యేసుక్రీస్తు ప్రభువుల వారిని వెంబడించిన వారిలో స్త్రీలు కూడా ఉన్నారు సుమండి. Did he say that? ఆయన స్త్రీలు వెంబడించదని చెప్పారా? చెప్పలేదే. All of his followers together. తనను వెంబడించే వారు అందరినీ పిలిచారు. And he gave them power. ఆయన వారికి శక్తిని ఇచ్చారు, authority, అధికారం ఇచ్చారు. Those are big words. అవన్నీ కూడా గొప్ప మాటలు. He gave them. ఆయన వారికి అనుగ్రహించారు. That's amazing. అది మహాద్భుతం. Power, శక్తి, authority, అధికారం. A bone has to heal because of the power of God. దేవుని శక్తి ద్వారా ఎముకలు స్వస్థపరచబడవలసిందే. You can do it. మీరు చేయగలరు. I realize that we're stirring up a lot of excitement and energy and positive thinking. ఎప్పుడైతే ఇలాంటి కార్యాలు జరుగుతాయో సానుకూల దృక్పథంతో కూడిన ఆలోచన శక్తిని మీరు పొందుకోగలుగుతారని నేను ఆశిస్తున్నాను. But don't waver. అయితే దానితోనే విచలనం చెందకండి. Walk tall. ఎప్పుడు కూడా తలబిరుసుగా ఉండకండి. Be what God made you at the cross. దేవుడు నిన్ను ఎలా చేశారో అలాగే ఉండండి. He said, I will never leave you nor forsake you. ఆయన సెలవిచ్చారు కదా, నేను మిమ్మల్ని ఎప్పటికీ విడువను ఎడబాయను. Oh, hallelujah. 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 That woman with that hip all crushed. నలిగిపోయిన ఆ ఎముకల భాగంతో తుంటితో ఉన్న సహోదరి స్వస్థపరచబడ్డారు. I prayed a simple prayer. చిన్ని ప్రార్థన చేశాను. Asked the Lord for his merciful healing. ప్రభువు తన కనికరంతో బాగు చేయాలని వేడుకున్నాను. It wasn't a matter of the devil being cast out. ఒక దయ్యం వెళ్ళగొట్టబడుతున్న సందర్భం కాదది. It was an injury. అదొక గాయం. And I asked the Father నేను to తండ్రి let his healing love flow down over her body. నేను తండ్రి అడగగానే ప్రేమించే ప్రేమగల స్వస్థత శక్తి ఆమెలోకి ప్రవహించింది. Many sicknesses are of the devil. చాలా రోగాలు దయ్యాలు తెచ్చే రోగాలు. Oh, when I first heard that, my life was changed. నేను నా మొదటి సంగతి వినగానే నా భార్య నేను ఇలా చెప్పుకున్నా. Her case wasn't that. ఆమె యొక్క పరిస్థితి దయ్యాలతో వచ్చిన రోగం కాదు. So I prayed a good prayer. లేకపోతే ఒక గుడ్డి ప్రార్థన, భావలేని ప్రార్థన చేయలేదు. Believing prayer. దేవుని యందు విశ్వాసంతో ప్రార్థన చేశాను. And the little group, we didn't have a big crowd, we had a small crowd of people. అక్కడ పెద్ద జనసమూహం కూడా లేదు, కొద్ది మంది ప్రజలే ఉన్నారు. They listened. వారు విన్నారు, they believed, వారు నమ్మారు. and God heard. దేవుడు ఆ కార్యాలు ఆలకించి కార్యం చేశారు. You know what happened to that woman? అక్కడ ఆ సహోదరికి ఏం జరిగిందో మీకు తెలుసా? We literally heard her bones cracking. ఆమె యొక్క ఎముకలు విరిగిపోతున్న శబ్దంతో మరలా సమకూడబడ్డ శబ్దాన్ని ఆమె వినగలిగారట. చెప్పలు కూడా ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? Now I ask you, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, did you ever pray for someone with a crushed hip and heard their bones crack? విరిగిపోయిన ఎముకలతో తొలగిపోయిన తుంటి నరాలతో బాధపడుతున్న వారు ఎప్పుడైనా మీరు ప్రార్థన కోసం వస్తే ప్రార్థన చేశారా? Did you? మీరు చేశారా? Anybody here ever done that? ఎవరైనా అలా చేశారా? ఇక్కడ చేసి పెట్టండి చూద్దాం. I hadn't either. నేను చేయలేదు. It was the first time for everything. నా జీవితంలో నాకు అదే మొదటిసారి. My mind was made up. I'm going to help
people get to Jesus. నేను ప్రజలు యేసు వద్దకు రావడానికి వారికి సహాయం చేస్తానని మనసుతో వెళ్ళాను గనక కార్యాలు చేయగలిగాను. తప్పకుండా చేయి పైకి దేని స్తోత్రం చెప్దాం. That woman's leg went straight. ఆ సహోదరి యొక్క కాలు సరిగ్గా వచ్చేసింది. Now listen. వినండి, I want to tell you another case in a minute. ఇంకో సంగతి చెప్తాను అమెరికాలో ఏం That జరిగిందో. woman's leg went straight. ఆ సహోదరి కాలు నిటారుగా వచ్చింది. And for 15 minutes she walked up and down the aisle of the church. 15 నిమిషాల పాటు ఆ ప్రార్థనా మందిరంలో పైకి క్రిందకి నడవగలిగారు. And every little bit she'd say, "Don't you hear him? ఆమె అలా నడుస్తున్నప్పుడు కూడా మీకు వినబడ్డం లేదా, Don't you hear him?" నీకు వినబడ్డం లేదా అంటుంది. We didn't know what she was hearing. అసలు ఆమెకే వినబడుతుందో మాకు తెలియదు. She told us afterward, ఆ తర్వాత ఆమె చెప్పారు, God sent a choir of angels to sing for her all the time she walked up and down. ఆమె ఆ 15 నిమిషాల పాడలలో పైకి కిందికి నడుస్తుంటే గాయక బృందాన్ని దేవుడే పరలోకం నుంచి భూలోకానికి ఆమెకు పాటలు వినిపించడానికి పంపించారని గట్టిగా చప్పలు కొట్టి దేవుని ఘనపరుద్దాం. If God will do that for a poor Oklahoma farmer boy, ఒక్లహోమాలో ఉన్న పేద రైతుకు దేవుడు అలాగున చేయగలిగితే, you think he'll forsake you? ఆయన మిమ్మల్ని విడిచిపెడతాడా? He loves you. ఆయన మిమ్మల్ని He ప్రేమిస్తున్నాడు. believes in you. మీ అందు ఆయన నమ్మకం పెంచుకున్నాడు. You can do it. మీరు చేయగలరు. Hey, you can do what? ఏమండి మీరు ఏం చేయగలరు? You can lay hands on the sick. మీరు రోగుల మీద చేతులు ఉంచగలరు. And you can command devils to come out. మీరు కూడా దయ్యాలు బయటికి రమ్మని ఆజ్ఞ ఇవ్వగలరు. Command diseases to die. వ్యాధులు చావాలని మీరు ఆజ్ఞ ఇవ్వగలరు. Is that right? You can do it. మీరు చేయగలరు. నమ్మితే చప్పలు కూడా దేవుని కనబడుద్దాం. And God will meet you because He'll never leave you nor forsake you. దేవుడు మిమ్మును ఎప్పటికీ విడువను ఎడబాయన సంగతి మీ జీవితాల్లో రుజువు చేస్తారు. Oh, hallelujah. అందరూ చేతులు పైకి చాపి చెప్దాం హల్లెలూయా. I can see it. Instead of hands, I see lives out on the hills, out on the plains, out on the railroad tracks, everywhere. ఇప్పుడు మీరు చేతులు ఎలా పైకి చాపారో నేను నా ఆత్మలో చూస్తున్నాను. ప్రతి కొండ మీద, ప్రతి గుట్ట మీద, ప్రతి వీధుల్లో, భారతదేశ ప్రాంతాల్లో మీరు ఎలా చేతులు పైకి చాపారో అలాగే ఆత్మలను దేవుడు లేవనెత్తనై ఉన్నాడు. హల్లెలూయా. Hallelujah. Keep doing it. మీ ఐక్యతను కాపాడుకోండి. You'll get your break. Is that well said? Can you say that? Yes. Can you say that? Okay. Yes. Your breaks will come. తద్వారా మీకు కూడా మీ జీవితాన్ని మార్చే సంఘటనలు జరుగుతాయి. Wonderful things will happen. అద్భుతమైన కార్యాలు జరుగుతాయి.